మీ సినిమాలో సార్ మీరు మీ యొక్క ఆహారం ఎలా ఉండేదంటే ఒక మధ్యతరగతి వ్యక్తిగానే మీరు ఉండేది. ఎప్పుడు సినీ నటుడిలాగా ఏదో క్రాఫ్ ఇలా పెట్టుకుని ఆ చెవులకు పోగులు పెట్టుకుని రకరకాలుగా మీరు ఎప్పుడు ఉండేవారు కాదు. ఎందుకు అలా ఉండేవారు సార్? ఫ్యామిలీ మెన్ లాగానే కనపడాలి తప్ప మనం ఇది ఇవాళ ఎంట్రీ వద్దని వేసుకోలే, ఇది వెళ్ళబోయే ఫంక్షన్ ఒకటి ఉందని. అవునండి. అంటే నార్మల్ పర్సన్గానే కనపడితేనే వాళ్ళు ఎక్కువ ఇది ఇష్టపడతారు. పైగా మా సినిమాలన్నీ కూడా మేము తీసి కుటుంబ సమేతంగా చూసే మధ్యతరగతి కుటుంబీకుల కథలు ఎక్కువ. అందులో స్త్రీలకి ఇంపార్టెన్స్ ఇస్తాం, స్త్రీల క్యారెక్టర్ మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. అలా తీసిన దాంట్లో తర్వాత రెండో సినిమాగా వారాల అబ్బాయిని తీసాం. సెకండ్ మూవీ సార్ అది కాదు, యాజ్ ఎ ప్రొడ్యూసర్. అది నా 100వ సినిమా. వారాల అబ్బాయి 100వ సినిమా అండి. నటుడుగా నాకు 100వ సినిమా, ప్రొడ్యూసర్గా 2వ సినిమా. ఓకే. మొదటి సినిమా ఏమో మురళీ చిత్రాన్ని బ్యానర్తో రామదండం తీసాం. రెండోది ఏమో జైబెరీ సంస్థతో వారాల అబ్బాయి చేసాం. బాగా పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్. బ్లాక్ బస్టర్. దాంతో ఇక అక్కడి నుంచి కంటిన్యూగా సినిమాలు తీసుకుంటాం. ఈ జ్యోతి సినిమా మీ సొంత పిక్చరా సార్? అది కాదు, అంటే క్రాంతి కుమార్ గారు. అవునండి. క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూసర్. ఆయన హనుమాన్ ప్రసాద్ గారు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, బిజినెస్ మా షాప్ పక్క షాపే ఆయన. వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్ దానికి, వాళ్ళు తీశారు అది. దానికి క్రాంతి కుమార్ గారు అంతకుముందు నుంచి అడిగినా నేను వెళ్ళకపోయినా మళ్ళీ జ్యోతిలో హీరోగా పెట్టి జగమేమాయం అయిన తర్వాత జ్యోతి రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, తర్వాత కల్పన, ఆమె కథ, తర్వాత మేము అందరం కలిసి నలుగురు కలిసి ప్రొడ్యూసర్గా నిప్పు లాంటి నిజం, అది కూడా రాఘవేంద్రరావు గారితో. అలాగే అమరదీపం రాఘవేంద్రరావు గారి డైరెక్షన్. తర్వాత ప్రేమలేఖలని దిక్కుపాటి వస్తాను వారు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్. అట్లా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చేశాను, విమల్ సుందరరావు గారి డైరెక్షన్లో చేసాము, తాత్యాన్ ప్రకాశ్రావు గారి డైరెక్షన్లో, పెద్ద డైరెక్టర్లతో చాలా మందితో చేసాం. అలాగే మన బాలచంద్ర గారితో, తర్వాత కేఎస్ ప్రకాశ్రావు గారి ఆయనతో చేయలేదు కానీ వాళ్ళ అబ్బాయిగా రాఘవేంద్రరావు అనుకోండి. తర్వాత ఇంకా తమిళ డైరెక్టర్స్ ఉన్నాం, శ్రీధర్ గారిని చాలా సినిమాలు తీశారు ఆయన. తమిళ్, హిందీ, తెలుగు అన్నీ చేశారు శ్రీధర్ గారిని. ఆయన సినిమాలు కొన్ని చేశారు. అట్లా మంచి సినిమాలు వచ్చినాయి, మంచి డైరెక్టర్ దగ్గర వచ్చినాయి. అవన్నీ కూడా సక్సెస్ అయ్యేటప్పటికి ఒక స్టాండ్ అయ్యి. అవునండి. అలాగే చిన్న సినిమాలుగా అప్పుడు చేస్తున్న రోజుల్లో అన్నదమ్ముల అనుబంధం సినిమాలో అవునండి రామారావు గారి తమ్ముడుగా వేషం వచ్చింది. అవునండి, మంచి సాంగ్, గులాబీ పువ్వులే స్టాఫ్. ఆయన అన్నారు రామారావు గారు, బ్రదర్ మాకు ఇందులో హీరోయిన్ లేదు, డ్యూయెట్లు లేవు, అన్నీ మీకే, బాగా చేయండి. అప్పుడు మీరు వెరీ యంగ్ సార్, చాలా గ్లామరస్ అప్పుడు నిజంగా మీరు తీశారు. మంచి హిట్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ తమ్ముడురా అనేది అనివారండి మిమ్మల్ని. ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవారు సార్ మీతోటి? చాలా బాగుంది. అంటే నాకున్న అదృష్టం ఏంటంటే నాకు 33 ఏళ్ళలో అట్లా ఇది ప్రారంభమైంది సినీ జీవితం. మహా ఉంటే 15 ఏళ్ళు చేయగలుగుతాం, అంతకంటే చేయలేం. 60 ఏళ్ళు వచ్చేటప్పటికి మనం రిటైర్ అయిపోవాలి యాజ్ ఎ హీరోగా. రిటైర్మెంట్ తీసుకొని చేయకూడదు అని అనుకొని హీరో అయినా చేశాను, సెకండ్ హీరో అయినా చేశాను. కొన్ని ముఖ్యమైన సినిమాల్లో మనకు ఉన్న పరిచయాలతో చేయాల్సి వస్తే 1-2 గెస్ట్ రోల్స్ కూడా చేశారు. అవన్నీ గెస్ట్ రోల్స్ చేసినా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. సెకండ్ హీరో కూడా అందరి హీరోలతో చేశారు, నాగేశ్వరరావుతో, రామారావు గారితో, మరి చిరంజీవి గారితో, మరి కృష్ణంరాజు గారితో, అందరితో చేశాను. అందుకనే 100వ సినిమా అనేది వారాల అబ్బాయి అవటానికి కారణం అదే. అన్ని సినిమాలు చేశారు కాబట్టి చాలా ఫాస్ట్గా 7 ఇయర్స్లోనే ఎంతో 100 సినిమాలు అయింది. చిరంజీవి గారు ఫస్ట్ మూవీలో మీరు యాక్ట్ చేశారు కదా సార్? మనూరు పాండవులో మీరు కీ రోల్ అండి మీది. అందులో ఆ చిరంజీవి గారు సెట్స్లో అది మీతో పాటే, అదే గోదావరి జిల్లాలో అయినట్టు ఉందండి షూటింగ్ పూర్తిగా. రాజమండ్రి అండి. తర్వాత నాకు బాగా గుర్తు సార్ మురళీమోహన్ గారు 1985 అనుకుంటాను బై ఎలక్షన్ అయ్యింది. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాడు. నాదెండ్ల భాస్కరరావు గారు ఇష్యూ వచ్చింది, ఎలక్షన్కి వెళ్తే మీరు అప్పుడు ఈనాడులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నా ఓటు టీడీపీకే. ఓటు వేసి వచ్చి మీరు ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు, నాకు బాగా గుర్తు సార్, ప్రచారం చేశారు మీరు. ఎందుకంటే మనందరం ఓట్లు వేసుకుని గెలిపించుకున్న ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని గెలిపించేశారు. వాళ్ళెవరు దించడానికి, అందులో ఉన్నవాళ్ళే కొంతమంది మోసం చేసి ఈ దగ్గర గెలిచిన వాళ్ళే చేశారు. ఇదైనా సరే ఇది ప్రజలు దీన్ని వ్యతిరేకించాలి అని ప్రచారం చేశారు.
అవునండి. అక్కడ రాజకీయాలు ఇంట్రెస్ట్తో చేయలేదు, తెలుగుదేశం పార్టీ మీద ఇంట్రెస్ట్ అని కూడా కాదు. న్యాయం గెలవాలి. ఎన్టీ రామారావు గారు అనే ఒక వ్యక్తి సినిమాలన్నీ కూడా మానేసుకొని ప్రజా సంక్షేమం కోసం ఆయన పార్టీలో పెట్టి చేసిన వ్యక్తిని మనం నిలబెట్టుకోవాలి అనేది ఒకటి జీవి. ఆ రోజుల్లో గొప్ప పేరు వచ్చింది సార్ మీకు. ఇప్పుడు అలా స్టాండ్ అయ్యి చేశారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి అప్పట్లో చాలా గొప్పగా మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు దండాలు పెట్టారు మీకు. మురళీమోహన్ గారు ఇంత బాగా స్టాండ్ అయ్యారు అని చెప్పేసి. సార్ కృష్ణ గారు మీరు ఫ్రెండే కదా, సినీ ఇండస్ట్రీకి వస్తే ఆ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అయిందండి. అని ఏంటి సార్, అతను చాలా దేవుడు అనే ఒక పేరు కూడా ఉంది అతనికి. అంటే చాలా క్వైట్గా ఉండేవాడు, చాలా అందంగా ఉండేవాడు కదా, మంచి తెల్లటి రంగు, మంచి గిరజాల జుట్టు, చాలా బాగుండేవాడు. వైట్ డ్రెస్ వేసుకునేవాడు. అసలు చూసి వాళ్ళందరికీ భలే ఉన్నాడు అనుకునేవాడు. ఎక్కువ మూవ్ అయ్యేవాడు కాదు. అంటే కొత్తగా వచ్చాడు అతను, తెనాలి నుంచి పోయి ఏలూరు కాలేజీలో చదువుకోవడానికి వచ్చాడు. పర్టికులర్ గ్రూప్ ఒకే బెంచ్ అండి మీ ఇద్దరు? ఒకే బెంచ్. అంటే కొంచెం బుద్ధిమంతుల్ని కొంచెం క్వైట్గా ఉండేవాళ్ళని ముందు ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి అల్లర్ బ్యాచ్ అంతా వెనక కూర్చునేవాళ్ళు. అందుకని మేము ఇప్పుడు ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ బాగా స్నేహంగా కూడా ఉండేవాళ్ళం. ఏమి క్వైట్గా ఉంటాడని అందరూ స్కూల్లో కాలేజీలో ఉండగా దేవుడు అని పెట్టారు నిక్నేమ్. అతను జనరల్గా చాలా మందికి నిక్నేములు పెట్టారు. అవునండి. అలా దేవుడు అని పెట్టి దేవుళ్ళలాగా వస్తాడు, దేవుళ్ళలాగా కూర్చుంటాడు అని. నిజంగా ఏ క్షణాన్న దేవుడు అని పెట్టారో సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోవాలంటే నిజమైన దేవుడు ఎవరన్నా అంటే హీరోల్లో కృష్ణ గారు. ఎందుకంటే సక్సెస్ సినిమా తీసినా ఆనందపడతాడు, సినిమా ఏదైనా ఫెయిల్ అయి ఫ్లాప్ అయిపోతే అతను పిలిపించి అతనికి డబ్బులు లేవంటే అతనే డబ్బులు ఇచ్చి కూడా ఇచ్చి డైరెక్టర్ కూడా ఎన్ని పెట్టి ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళని చేసి నిలబెట్టిన సందర్భాలు ఎన్నో. అలా వారికి మంచి గుడ్ విల్ ఉంది సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.